హలో అండి. అందరికీ నమస్తే. 2025 సంవత్సరంలో చివరి రోజు ఎంతో అద్భుతమైన రోజు రాబోతుంది. ఈ ఒక్కరోజు స్వామివారిని పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. మోక్షం కలుగుతుంది. అలాగే 3,00,00,000 ఏకాదశుల వ్రతం చేసిన ఫలితం ఈ ఒక్కరోజు పూజ చేయడం వలన కలుగుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, ముక్కోటి ఏకాదశి గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఉపవాసం, జాగరణం, ఉత్తర ద్వార దర్శనం, పూజా విధానం, పూజా సమయం ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్‌గా తెలియచేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే అర్థమవుతుంది. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. శేషతలపై శయనించే శ్రీమన్నారాయుణ్ణి దర్శనం చేసుకోవటానికి ఆ ముక్కోటి దేవతలు అంతా ఈ ఏకాదశి తిథి నాడే వైకుంఠానికి చేరుకొని స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. అందుకే ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ రోజు స్వామివారు గరుడ వాహనంపై మన అందరికీ దర్శనం ఇస్తారు. అయితే ముందుగా పూజా విధానం గురించి తెలుసుకుందాం. సూర్యోదయానికి అంటే ముందుగా నిద్ర లేచి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నిత్య పూజ అనేది పూర్తి చేయాలి. తరువాత స్వామివారిని ప్రత్యేకంగా పీఠం ఏర్పరచుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు స్వామివారికి కానీ, అమ్మవారికి కానీ పీఠం అనేది ప్రత్యేకంగా ఏర్పరచుకోవాలి. పీఠం మీద చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యంపై స్వామివారి చిత్రపటాన్ని ఏర్పరచుకోవాలి. స్వామివారితో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పకుండా ఉంచాలి. మీ దగ్గర ఒకవేళ విగ్రహాలు ఉన్నట్లయితే చక్కగా విగ్రహాలు కూడా పూజలో పెట్టుకొని అభిషేకం చేయండి. చాలా మంచిది. విగ్రహాలు లేనట్లయితే అమ్మవారి చిత్రపటమైన స్వామివారి పక్కన పెట్టి పూజ అనేది చేయవచ్చు. ఒకవేళ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం లేనట్లయితే విష్ణువుకి సంబంధించిన ఏ చిత్రపటమైనా పెట్టుకోవచ్చు. అంటే సీతారాములు, శ్రీకృష్ణ భగవానుడు, సత్యనారాయణ స్వామి ఇలా విష్ణు అవతారాల్లో ఏదో ఒక రూపాన్ని పూజించవచ్చు. ఆ తరువాత మీ దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకోండి. తులసి దళాలు, మారేడు దళాలు స్వామివారికి చాలా ప్రీతికరమైనవి. మీకు పాసిబుల్ అయితే తప్పకుండా ఇవి పెట్టడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న దీపక్ కుందులతో దీపం అనేది పెట్టండి. ఖచ్చితంగా ఇవే దీపాలతో పెట్టాలా, ఇంత ఆడంబరంగా చేయాలా అంటే అలా ఏం లేదండి. ఎవరి స్తోమతకి తగ్గట్టు, ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు పూజ అనేది చేసుకోవచ్చు. మనం ఏ దీపం పెట్టినా, ఎలా డెకరేట్ చేసినా ఆ స్వామివారు మన పూజ అనేది ఖచ్చితంగా స్వీకరిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పిండి ప్రమిదలతో దీపారాధన చేయడం చాలా ప్రత్యేకం. సో, తప్పకుండా పిండి ప్రమిదలతో దీపారాధన చేయండి. తరువాత తులసి దళాలతో కానీ, విడి పువ్వులతో కానీ స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ చేయండి. అవేవీ లేనట్లయితే పసుపు కలిపిన అక్షింతలతో అష్టోత్తరాలు చదువుకోవచ్చు. సో, ఈ విధంగా పూజ చేసే ముందు పసుపు గణపతిని పూజించండి. గణపతికి పంచోపచార పూజ చేసి ఆ తరువాత వెంకటేశ్వర స్వామి వారికి షోడోపచార పూజ అనేది చేయండి. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి గణపతిని పూజిస్తాము. ఇలా పూజ అయిన తర్వాత మీరు తయారు చేసిన నైవేద్యం స్వామివారికి సమర్పించండి. అంటే పాలు, పండ్లు, ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యం సమర్పయామి అంటూ స్వామివారికి సమర్పించాలి. ఆ నైవేద్యంలో తప్పకుండా తులసి దళాన్ని వేయండి. అప్పుడే స్వామివారు నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత కర్పూర నీరాంజనాన్ని సమర్పించండి. వెంకటేశ్వర స్వామి వారికి పచ్చ కర్పూరం అంటే చాలా ప్రీతి. సో, దాంతో హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ దగ్గర ఉన్నట్లయితే ఇవ్వండి. లేదు అనుకుంటే మామూలు కర్పూరంతో అయినా హారతి సమర్పించండి. ఇక చివరిగా మీ దగ్గర చామర ఉన్నట్లయితే స్వామివారికి చామరతో విసరండి. అది లేనట్లయితే చామర విసురుతున్నట్లు మనసులో ఊహించుకొని మనకున్న బాధలు, కష్టాలు స్వామివారికి చెప్పుకోండి. సో, ఇంతటితో పూజ అనేది పూర్తవుతుంది. ఇదే విధంగా సాయంత్రం వేళలో కూడా స్వామివారిని పూజించాలి. ఇది ముక్కోటి ఏకాదశి రోజు చేయవలసిన పూజా విధానం. ఇక పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. మామూలుగానే ఏకాదశి రోజు అన్నంతో తయారు చేసింది ఏది తినరాదు. ఎందుకంటే అన్నంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. కాబట్టి అన్నం తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏకాదశి రోజు అన్నం ముట్టరాదు అంటారు. సో, ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా అల్పాహారం కూడా తీసుకోరాదు.
ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది అని అంటారు. కానీ నిజానికి ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితాన్ని ఇస్తుంది. అంతటి గొప్ప ఫలితాన్ని ఇచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. కానీ అన్ని ఏకాదశులకి ఉన్నట్లుగా ఈ ఏకాదశికి ఉండడం కుదరదు. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా అంతటి మోక్షాన్ని పొందాలి అంటే నీళ్లు కూడా స్వీకరించకుండా, అలాగే ద్వాదశి గడియల గురించి, ఉపవాస విరమణ గురించి ఆలోచన చేయకుండా నిత్యం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాసం అనేది చేయాలి. ఎవరిని దూషించకూడదు, ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఉపవాసం ఆరోగ్యం బాగుండే వాళ్ళు చేయండి. ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు నిత్యం భగవంతుణ్ణి స్మరిస్తూ అనవసరమైన విషయాలు ఆలోచించకుండా భగవంతుని మీద ధ్యాస పెట్టి నిత్యం భగవంత్ నామస్మరణం చేస్తే చాలండి. సో ఇవి పాటించవలసిన నియమాలు. ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి దర్శనం కల్పిస్తారు. సో తప్పకుండా వీలున్న వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల ప్రతి ఒక్కరూ స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోండి. సో చూశారు కదండి ముక్కోటి ఏకాదశి గురించి, అలాగే ముక్కోటి ఏకాదశి పూజా విధానం, పాటించవలసిన నియమాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.